ఆ పార్టీ రాష్ట్రంలోనే ఓ కీలక పాత్ర పోషిస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు అత్యంత కీలకంగా మారారు. ప్రభుత్వంలో వారు చెప్పిందే తూచా తప్పకుండా పాటించే పరిస్థితులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులకు ఓ గుర్తింపు ఉంటే ఆ జిల్లాలో మాత్రం ఆ పార్టీకి అసలు గుర్తింపు లేదు. నడిపించే నాయకులే లేరు. ఇంతకీ ఆ పరిస్థితి ఆ పార్టీకి ఎందుకు వచ్చింది? రాష్ట్రంలోనే అందరినీ ఆకర్షించే పార్టీ ఆ జిల్లాలో ఎందుకు ఆకర్షించడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ అంటే ఎవరికీ తెలియదు. అసలు ఇక్కడ పార్టీ నడిపించే నాయకులే లేరు. ఉన్న నాయకులకు కూడా గ్రూపు రాజకీయాలు ఎవరికి వారే యమునా తీరుగా ఇక్కడ పరిస్థితి. పార్టీ వచ్చి 10 సంవత్సరాలైనా సీనియర్ నాయకులు అంటూ ఈ పార్టీలో లేరు. జిల్లాలో ఈ పార్టీ నడిపించే నాయకులు కేవలం వారి వరకే వారు పరిమితమవుతున్నారు. పార్టీకి చేసే సేవ అంతంత మాత్రమే. ప్రజల్లో అయితే అసలు పూర్తిగా వీరిని ఆదరించే పరిస్థితి లేదు. జనసేన పార్టీ అంటే రాష్ట్రంలో నేడు పూర్తి పట్టున్న పార్టీగా అవతరించింది. అయినప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ నాయకులు ఎవరికీ తెలియదు. 10 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో జనసేన నాయకులు అంటే పేరు తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంటే ఎవరికీ తెలియదు. అందరూ ద్వితీయ శ్రేణి నాయకులే తప్ప నిలబడి పోరాడి గెలిచే సత్తా ఉన్న నాయకులు ఎవరూ లేరు. అది పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసే నాయకులను ఈ పార్టీలో గుర్తింపు లేకపోవడం, మధ్యలో వచ్చిన వారిని అందలమెక్కించడం, అసలు ఏం జరుగుతుందో కూడా అధిష్టానానికి తెలియకపోవడం. ఈ పార్టీ పరిస్థితి ఇక్కడ ఈ విధంగా తయారైంది. ఇకపోతే ఇచ్చాపురం నుంచి అటు ఎచ్చెర్ల వరకు, ఇటు పాతపట్నం నుంచి శ్రీకాకుళం వరకు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉన్నారని విషయమే ప్రజలకు తెలియదట. అంతంత మాత్రమే ఇచ్చాపురం ప్రాంతంలో అక్కడ ఇన్ఛార్జ్ దాసరి రాజు, టెక్కలిలో కణిత కిరణ్, పాతపట్నంలో గేదెల చైతన్య, ఆముదాల వలసలో పేరాడ రామ్మోహన్ రావు, ఎచ్చెర్ల విశ్వస్ ఖన్నా వీరి పేర్లు వినిపిస్తున్నాయి. అంతే తప్ప మిగతా నియోజకవర్గాలు ఎవరికీ తెలియదు. పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో అసలు ఇన్ఛార్జీలు ఎవరో తెలియని పరిస్థితి. గతంలో శ్రీకాకుళంలో ఇన్ఛార్జిగా ఉన్న కోరాడ సర్వేశ్వరరావు పార్టీకి ముందు నడిపించిన గత ఎన్నికల పోటీ చేసి ఓటు బ్యాంకు సంపాదించుకున్నారు. అయినా సరైన గుర్తింపు లేకపోవడంతో వెనకడుగు వేశారు. ఇక నరసన్నపేట విషయాన్ని వస్తే జనసేన పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. ఇక్కడ పార్టీలో ఉన్న నాయకులు పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకుల వెంట తిరిగి వారి స్వలాభం కోసమే పనిచేస్తున్నారు. ముందు కూడా నరసన్నపేట నియోజకవర్గానికి జనసేనకి నాయకులు ఉండరట. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ పేరు మరిచిపోయారు. ఇక జిల్లా అధ్యక్షునిగా పిసిని చంద్రమోహన్ను నియమించారు. ఆ తర్వాత ఆయన జిల్లాలో ఉన్న నాయకులను ఒకే తాటిపైకి తీసుకువచ్చి పార్టీ బలోపేతం చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీని ముందుకు నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ అది సక్సెస్ కావట్లేదని టాక్ వినిపించింది. బలమైన నాయకత్వం జిల్లాలో ఉండాలని అధ్యక్షుడిగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన జిల్లా అధ్యక్ష పదవికి పూర్తి స్థాయిలో అర్హత పొందినట్లుగా ఇప్పటికైనా పార్టీ ఉందంటే అది అధ్యక్షుని వల్లే ఉందన్నది వాస్తవం. ఇక సుడా చైర్మన్ గా కొరికన రవికుమార్ నియామకం జరిగిన తర్వాత కార్యక్రమాలు నిర్వహించడం జనసేన పార్టీ తరపున ముందుండి నడిపిస్తూ ముందుకు నడుస్తున్నారు. అయితే రవికుమార్ వచ్చిన తర్వాత పార్టీ కొంతవరకు గుర్తింపు వచ్చిందని మాత్రం చెప్పవచ్చు. ఇదిలా ఉంటే జిల్లాలో 2-3 నాయకులు తప్ప జనసేన పార్టీకి అంత అనుభవం లేని నాయకులు ఉన్నారు. రాజకీయ అనుభవం ఉన్నవారు ఒక్కరూ కూడా లేరని చర్చ జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అసలు ఈ జిల్లాలపై బలమైన నాయకత్వాన్ని ఎందుకు తయారు చేయలేకపోతున్నారు? పార్టీని జిల్లాలో గాలికి వదిలేసినట్లుగా ఉందని అంటున్నారు. ఇటువంటి నాయకత్వంతో ముందుకు వెళితే మరో 10 ఏళ్లైనా ఇక్కడ పట్టు సాధించడం కష్టమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లాపై అధిష్టానం పూర్తిస్థాయి దృష్టి పెడితే తప్ప ఇక నాయకత్వాన్ని ముందుకు తీసుకువెళ్లలేరు.
తెలుగు తమ్ముళ్లతో కలిసి తిరగడమే తప్ప జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ వెనుక తిరుగుతూ వారి పార్టీ కార్యక్రమాల్లో జనసేన పార్టీ నాయకులు కనిపిస్తున్నారు కానీ స్వచ్ఛందంగా వీరి కార్యక్రమాలంటూ ఏమీ లేవు. ఇదే పరిస్థితి కొనసాగితే ముందు ముందు జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఇప్పటికైనా పార్టీని మొదటి నుంచి నమ్ముకుని ఉన్న నాయకులను గుర్తించాలని కోరుతున్నారు. అలాగే వారి మనుగడకు పార్టీ నాయకత్వానికి బలమైన ఊతమిస్తే తప్ప పార్టీ మనుగడ కష్టతరంగా మారుతుందని అంటున్నారు. మరి ఇప్పటికైనా అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి గ్రూపు రాజకీయాలు, గ్రూపు తగాదాలను సరిచేస్తే తప్ప ఇక్కడ నాయకులకు మనుగడ లేదు. చూడాలి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూని ఎలా డీల్ చేస్తారో.